వెనక్కి తీసుకొని డిఎస్సీని వాయిదా వేయాలంటూ ఓయూలో డిఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. సిటీ కాలేజ్ నుంచి ఓయూ క్యాంపస్ వరకు అర్ధరాత్రి ర్యాలీ నిర్వహించారు. టెట్ ఫలితాలు వచ్చిన నెల రోజుల్లోనే డిఎస్సీ పెడితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిపరేషన్ కోసం కనీసం 90 రోజులు గడువు ఇవ్వాలని కోరారు. డిఎస్సీ వాయిదా వేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డిఎస్సీని వాయిదా వేయాలంటూ ఓయూలో డిఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. సిటీ కాలేజ్ నుంచి ఓయూ క్యాంపస్ వరకు అర్ధరాత్రి ర్యాలీ నిర్వహించారు. టెట్ ఫలితాలు వచ్చిన నెల రోజుల్లోనే డిఎస్సీ పెడితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిపరేషన్ కోసం కనీసం 90 రోజుల గడువు ఇవ్వాలని కోరారు. అయితే మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. సాయసుగా ఏదైతే తెలంగాణ విద్యార్థులు నిరసన బాట పట్టారని కూడా చెప్పొచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సి అసలు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డిఎస్సి విడుదల చేయడంతో గడువు అంటే డేట్ ఇంకా ముందుకు పొడిగించాలని కూడా వాళ్ళు నిరసన బాట పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే సిటీ కాలేజ్ నుంచి ఓయూ నుంచి సిటీ కాలేజ్ వరకు తాము ర్యాలీ చేస్తామన్నట్టు ఓయూ సంఘాలు పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే నాంపల్లి ఎస్ఎస్సి బోర్డు కావచ్చు, ఇంటర్ బోర్డు దగ్గర కూడా గత వారం రోజుల నుంచి కూడా విద్యార్థులు నిరసన బాట పట్టినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణలో ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత కూడా డిఎస్సి 100 ప్రిపేర్ అయిన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 2 రోజుల క్రితం టెట్ ఫలితాలు రావడంతో డిఎస్సి డేటు దగ్గర పడుతున్న కొద్దీ మాకు కొంచెం గడువు కావాలని కూడా ఇప్పటికే ఏదైతే ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర గౌడ్ కూడా ఆయన కోరినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే విద్యార్థులు ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి డిఎస్సి పడలేదు. ఒకేసారి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి దీనికి సంబంధించి గడువు కావాలని కూడా వాళ్ళు నిరసన బాట పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఏదైతే ఇచ్చిన డేటు మారకపోతే ఖచ్చితంగా ఉద్యమం నైట్ నుంచి కూడా మొదలైద్దని కూడా వాళ్ళు ఓయూ విద్యా సంఘాలు కూడా పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది. సాయిసుధా. గోపి, డిఎస్సీ వాయిదా వేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ అభ్యర్థులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? అసలు ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు మాకు నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు అంటూ ఇదే ఓయూ సంఘ వాళ్ళు ధర్నాలు దిగినట్టు కూడా తెలుస్తుంది. అదే దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని ఈ డిఎస్సి ఫలితాలు కావచ్చు, టెట్ ఫలితాలు విడుదలతో పాటు పరీక్ష నిర్వహించాలని కూడా వాళ్ళు డేటు అనౌన్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది. గతంలో కొంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రమించినప్పుడు కూడా వాళ్ళకు సంబంధించి డిఎస్సి విడుదల చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఖాళీగా ఉన్న డిఎస్సి ఉద్యోగాల పైన ఉండాలని కూడా ఇప్పటికే నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కూడా వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి వీళ్ళకి తొందరలో డిఎస్సి పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలని ముందు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఈ డిఎస్సి పైన ఏదైతే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కొద్దిసేపట్లో దీనిపై స్పందిస్తాడా లేదా అని దానిపైన కూడా తెలియాల్సింది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులను కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సాయసుధ. గోపి, అయితే డిఎస్సి వాయిదాకి సంబంధించి ఇక్కడ మరింత ఉధృతలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు అభ్యర్థులు ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు ప్రభుత్వం గనక ఇప్పుడు డిఎస్సిని వాయిదా వేయకపోతే? ఏదైతే ఓయూ ఉద్యోగ సంఘాలు మాత్రం ఇప్పుడు గట్టిగానే పోరాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇచ్చిన డిఎస్సి డేటు వెనుక తప్పకుండా తీసుకోవాలి, లేదంటే
నైట్ అంటే ఉద్యమం పోరాడతామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఓయూ నుంచి సిటీ కాలేజీ, ఓల్డ్ సిటీ కాలేజీ వరకు మేము ఖచ్చితంగా ర్యాలీ తీస్తామని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి పోలీసు వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఓయూ నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు, ఎక్కడెక్కడ వాళ్ళని బందోబస్తుగా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడ నిరసన చేయకూడదని కూడా ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా ఖండిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. అయితే ఏదైతే డిఎస్సి గురించి ఎవరైతే విద్యార్థులు కావాలని కోరారో వాళ్ళు కూడా డిఎస్సి డేట్ ఇచ్చినాక ఎందుకు రాయలేదు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇచ్చిన గడువు కొన్ని రోజులు ఇంకా ముందుకు సాగాలని కూడా చాలా వరకు ఇంకా ప్రిపేర్ కాలేదని దానిపైన కూడా వాళ్ళు కూడా ఈ ఓయూ సంఘాలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆల్రెడీ ఉద్యోగ అవకాశాలు కల్పించినా కూడా ఎగ్జామ్ రాసినందుకు అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేస్తారని దానిపైన కూడా ఇప్పటికే ఓయూ సంఘాలు ఉన్న నేతలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ కు సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ కుట్రలో బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ఉన్నదా దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సాయి సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.